మేడం, మన రాజ్కోటి సిల్క్స్ మార్కెట్లో చాలా పెద్ద పేరు సంపాదించింది. సో మన కంపెనీకి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది కాబట్టి మనం రిచ్ పీపుల్ని మాత్రమే ఫోకస్ చేస్తే మంచిదనిపిస్తుంది మేడం. అవును మేడం, చీప్ చీరలు అమ్మితే వచ్చే ప్రాఫిట్ కన్నా ఒక పట్టు చీరలో వచ్చే ప్రాఫిట్ అండ్ వాల్యూ చాలా ఎక్కువ. అంతేకాకుండా మన కంపెనీ ఇమేజ్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. కానీ మన కంపెనీ ఎదిగింది ఓన్లీ రిచ్ పీపుల్స్ వల్ల కాదు కదా, పేద మధ్యతరగతి వల్లే ఈ రాజ్కోటి సిల్క్స్ పునాది. అలాంటిది వాళ్ళని ఫోకస్ చేయకపోవడం ఏంటి? నెక్స్ట్, గత సంవత్సరం పెట్టిన డిస్కౌంట్ సేల్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈసారి కూడా సేల్స్ ని మరింత పెంచేలాగా ఏవైనా గిఫ్ట్ కూపన్స్ పెడదాం. లక్కీ కూపన్ డ్రాలో విన్నర్ కి 20 లక్షల కార్ ఇస్తామని గొప్ప లెవెల్లో పబ్లిసిటీ ఇద్దాం. అప్పుడు జనాలు ఆటోమేటిక్గా ఎగబడిపోతారు. $20 లక్షల కార్ చూపించి అంతమంది జనాల్లో లేనిపోని ఆశలు కల్పించడం ఏంటండి? రేపు బహుమతులు గెలుచుకోని వాళ్ళంతా అలా నిరుత్సాహానికి లోనవటం మన కంపెనీకి మంచిది కాదు కదా. ఏది మంచిదో ఏది మంచిది కాదో మీకు అంత బాగా తెలిసినప్పుడు ఐడియా ఏంటో కూడా తమరే చెప్పండి. ఆ మాత్రం దానికి ఇంత డిస్కషన్ ఎందుకు? ఇక్కడ ఏది మంచో ఏది కాదో నాకు మాత్రమే కాదు, ఇక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరికి తెలుసు దర్శన్ గారు. ఈ మీటింగ్ పర్పస్ మంచి ఐడియా పుట్టడం, అది ఫలానా వారి ద్వారానే వస్తుంది అనటంలో అర్థం లేదు. ఇక్కడ ఎవరి ఆలోచనలు వాళ్ళు చెప్పాలి. ఫైనల్గా ఏది బెస్టో డిసైడ్ చేసి అప్లై చేయాలి. సో అందరూ ఆలోచించండి. మనం చేయాల్సింది ఫేక్ పబ్లిసిటీనో మరొకటో కాదు. హలో, ఏం చేస్తున్నావు? డేటా ఆపరేటింగ్. ఇక్కడ నీ జాబ్ ఏంటని కాదు నేను అడిగింది, చేస్తున్న ఈ జాబ్ ఏంటని. అది మేడం స్లిప్ అయ్యి. ఇంకోసారి ఇటొచ్చి ఎక్కడ పడితే అక్కడ పడ్డావో జాగ్రత్త. తరువాత నేను విసిరితే ఎక్కడికి వెళ్లి పడతావో నీకే తెలీదు. అవుట్. ఏవండి, ఏంటండి ఇది? ఇలా అమ్మాయిని పట్టేసుకుని సమాజ సేవ చేస్తున్నారా? ఎందుకంత ఏడుపు? పడిపోతుంటే పట్టుకున్నాను, అందులో తప్పే ఉంది? ఆ అమ్మాయి పడిపోతుంటే పట్టుకోవడంలో తప్పు లేదు సార్, కానీ పట్టుకున్న తర్వాత తప్పు జరుగుతుందేమోనని అనుకుంటున్నాను. హలో, నేనేం మరీ అంత వీక్ పర్సనాలిటీ కాదు. ఈ విషయంలో నేను నీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. తెలుసు, అయినా మా భయాలు మాకుంటాయిగా. ఏడ్చావు. ఏవండి ఏవండి సో ఇంకా దర్శన్ కి శరణ్యకి మధ్య డిస్టర్బెన్స్ అలాగే ఉంది. నా దర్శన్ నన్ను మర్చిపోలేక నన్ను తనకి దూరం చేసిందన్న కోపాన్ని శరణ్య మీద ఇంకా చూపిస్తూనే ఉన్నాడు. సో వీళ్ళ మధ్య ఉన్న ఈ గ్యాప్ ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి. ఏంటి ఆగమన్నావు? చేతిలో కాయేంటి? గుమ్మడికాయ అండి, మీకోసమే. నాకోసమా? ఇప్పుడు దీన్ని నేను తినాలా? చిచి, ఏంటండి మీ చిలిపి మాటలు? దీంతో మీకు దిష్టి తీయాలి. ఏం పొడిచానని దిష్టి తీయడానికి? మీకు తెలియకుండానే మీరు చాలా మంది అమ్మాయిల మనసుల్ని వడ్రంగి పిట్టలా పొడిచి పొడిచి పెట్టారు. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు?
అవును, అందుకే ఆఫీస్లో అమ్మాయిలందరి కళ్ళు మీ మీదనే ఉన్నాయి. ఏడ్చావు తప్పక. ఆగండి ఆగండి, వాళ్ళందరి చూపులు మీ మీద పడి ఎంత దిష్టి తగిలిందో ఏమో. వెంటనే దిష్టి తీయాలి. హలో, చేసిన ఓవర్ యాక్షన్ చాలు, తప్పుకో. ఆగండి, ఏంటండి దిష్టి తీస్తాను అనడం నాది ఓవరాక్షనా? మీరు ఇంత హ్యాండ్సమ్ గా ఎందుకు పుట్టారు? మీది ఓవరాక్షన్ కాదా? మిమ్మల్ని ఆఫీస్లో ఆ అమ్మాయిలు పానీపూరిలాగా గుటుక్కున మింగేసేలాగా చూస్తుంటే మీ పెళ్ళాన్ని నాకెలా ఉంటుంది? అందుకేనండి ఆ దిష్టి కళ్ళ దిష్టి మీ మీద పడకూడదు, మీకు ఏమీ కాకూడదని ఈ దిష్టి తీస్తున్నాను. ఎక్స్ట్రా చేయకుండా ఈ దిష్టి తీయించుకోండి. ఎక్స్ట్రాలా? ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆఫీస్లో అమ్మాయిల దిష్టి, రోడ్డు మీద ఆంటీల దిష్టి, వాళ్ళ కళ్ళు పేలిపోను, వాళ్ళ మనసులు విరిగిపోను. థూ థూ థూ. మీరు లోపలికి రండి.